పాస్ అయ్యారా? డిప్లొమో చేశారా? అయితే ఇది మీ లైఫ్ మార్చే నోటిఫికేషన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 3500+ జాబ్స్. ఇప్పుడే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఏ రూమరు కాదు. కొద్ది నిమిషాల క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈరోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, అబ్బాయిలైనా, అమ్మాయిలైనా, ఇండియన్ సిటిజన్ అయితే చాలు, అందరూ అప్లై చేయొచ్చు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ట్రైనింగ్ పీరియడ్లోనే 32,000 రూపీస్ మంత్లీ శాలరీ. 4 ఇయర్స్ కంప్లీట్ అయితే అప్రాక్సిమేట్గా 10 lakhs ప్యాకేజ్ కూడా వస్తుంది. ఇంకా ఒక మంచి న్యూస్ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మార్చ్ 30, 31 తేదీల్లో కండక్ట్ చేస్తారు. ఈ వీడియోలో మీకు ఎలిజిబిలిటీ నుంచి సెలెక్షన్ వరకు అన్నీ క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి 3000కి పైగా వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. కొద్ది నిమిషాల క్రితమే అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రావడమైతే జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ గాని ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చన్నమాట. ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీస్కి ఈరోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 1 ఫిబ్రవరి వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఒకే ఒక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అది మనకి మార్చ్ 30వ రోజు అండ్ అలాగే మార్చ్ 31 రోజు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికొచ్చినట్లయితే ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో మనకి భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్ని సైన్స్ సబ్జెక్ట్స్కి అలాగే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే ఇంటర్లో మినిమం 50% మార్కులతో ఎంపీసీ అనేది చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మీరు 3 ఇయర్స్ డిప్లొమో చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విభాగంలో ఉండాలి అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో చేసి ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకున్నా 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి మాత్రం మీరు ఏ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే వాళ్లే క్లియర్గా అయితే మెన్షన్ చేయడమైతే జరిగింది. అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ చేస్తున్నారు. జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 48 లేదా 72 అవర్స్ బిఫోర్ ఎగ్జామినేషన్ కంటే ముందు మీకు ఈమెయిల్ ఐడీస్కి దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది పంపడమైతే జరుగుతుంది. ఇది ఫేజ్ 1కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అన్నమాట. సో ఇందులో సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి వాళ్లకేమో 60 మినిట్స్ పాటు కూడా టెస్ట్ ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్లకేమో 45 మినిట్స్ పాటు కూడా టెస్ట్ ఉంటుంది. సో వీళ్లకొచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 2 రకాల పోస్టులకి అప్లై చేసిన వాళ్లకేంటి అంటే 85 మినిట్స్ పాటు కూడా టెస్ట్ ఉంటుంది. ఇందులో మీకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్తో పాటుగా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి నెగటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే సో వాళ్లే క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవుతారో ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది సో వాళ్లకి నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి ఫేజ్ 2 అనేది ఉంటుందన్నమాట. సో ఫేజ్ 2లో ఏంటి అంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఇక్కడ చూడండి,
అబ్బాయిలకొచ్చేసి ఏంటంటే 1.6 కిలోమీటర్ రన్ అనేదుంటుంది. అది వితిన్ 7 మినిట్లో అబ్బాయిలు కంప్లీట్ చేయాలి. అమ్మాయిలైతే 8 మినిట్లో కంప్లీట్ చేయాలి. ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్లకి నెక్స్ట్ స్టేజ్కి పిలుస్తారు. ఇందులో అబ్బాయిలకొచ్చేసి మీకిక్కడ 10 పుషప్స్ 1 మినిట్, అలాగే 10 సిటప్స్ 1 మినిట్ టైం, 20 స్క్వాట్స్ 1 మినిట్ టైం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీకు అడాప్టబిలిటీ టెస్ట్ 1, దాని తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ పెడతారు. మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి బ్లడ్, హీమోగ్రామ్ ఇవన్నీ టెస్టులు అయితే చేస్తారన్నమాట. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ వేకెన్సీస్కైతే మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారన్నమాట. ఈ విధంగా మీకు ఈ ఎయిర్ ఫోర్స్ జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. రిక్రూట్మెంట్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరికీ కూడా మినిమం హైట్ మీరు 152 సెంటీమీటర్ ఉండాలి. వెయిట్ వచ్చేసరికి హైట్ అండ్ ఏజ్కి తగ్గట్లుగా వెయిట్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ చెస్ట్ విషయానికొచ్చినట్లయితే అబ్బాయిలు వితౌట్ ఎక్స్పాన్షన్ 77 సెంటీమీటర్ ఉండాలి, ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్ అవ్వాలి అని ఇచ్చారు. అమ్మాయిలు కూడా 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనం ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారన్నమాట. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మనకిక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే ఉందో సో ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ప్రతి ఒక్కరూ కూడా పే చేయాలి. 550 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడమైతే జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ అన్నమాట. సో రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీకు 4 ఇయర్స్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్కి ఎంపికైనటువంటి బ్యాచ్లో 25% ఆఫ్ మెంబర్స్కి సంబంధించినటువంటి బ్యాచ్ వాళ్లకి పర్మనెంట్ అనేది చేస్తారన్నమాట. మిగతా 75% ఆఫ్ మెంబర్స్కి సేవా నిధి అనే ప్యాకేజ్ కింద సమ్ అమౌంట్ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అప్రాక్సిమేట్లీ మీకు 10 lakhs రూపీస్ అంటే మీకు ఏదైతే స్టైఫండ్ అమౌంట్ వస్తుందో అంతేకాకుండా శాలరీ కాకుండా మీకు 10 lakhs రూపీస్ ఆ యొక్క అమౌంట్ కూడా పే చేస్తారు. 25% ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకి పర్మనెంట్గా మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే జాబ్ అనేది ఇస్తారన్నమాట. ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ మంత్ కూడా మీకు 32,000 వరకు కూడా ఆ శాలరీ అనేది ఉంటుంది. సెకండ్ ఇయర్లో 33,000 ఎవ్రీ మంత్ కూడా పే చేస్తారు. ఆ విధంగా మీకు ఎవ్రీ ఇయర్ అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు దాని తర్వాత 75% ఆఫ్ మెంబర్స్కేమో ఆ తర్వాత 4 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని రిలీజ్ చేయడమైతే జరుగుతుంది. మిగతా 25 మెంబర్స్ 25% ఆఫ్ మెంబర్స్కేమో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారన్నమాట. సో మనకి ఫర్దర్ అతి త్వరలో మనకి ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతోంది. ఒకవేళ ఆ అప్డేట్ ద్వారా మనకి ఏమన్నా చేంజెస్ ఏమైనా జరిగితే అది మీకు ఫర్దర్గా అయితే ఇంటిమేషన్ అనేది చేస్తాను. అన్ని డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. అవన్నీ కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. 1 జనవరి 2006 నుంచి 1 జులై 2009 లోపు జన్మించినటువంటి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కైతే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి కాబట్టి సో ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాంటి మంచి సంస్థల్లో దేశం గర్వించేదిగా సంస్థలో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్లీ ఇంకో ఇయర్ వెయిట్ చేయాల్సొస్తుంది. అప్లికేషన్ ఇప్పటికే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చే వరకు ఆగద్దు. 12వ తరగతి అర్హతతో 32,000 రూపీస్ మంత్లీ శాలరీ, 4 ఇయర్స్ తర్వాత 10 lakhs సర్వీస్ బెనిఫిట్స్, ఇంకా 25% మందికి పర్మనెంట్ జాబ్. ఇది ఛాన్స్ కాదు, లైఫ్ సెటిల్ అవ్వడానికి గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు డౌట్ ఉండొచ్చు, నేను చేయగలనా అని. గుర్తుంచుకోండి, ఈరోజు ట్రై చేయని వాళ్లే రేపు రిగ్రెట్ అవుతారు. అప్లికేషన్ లింక్, పూర్తి నోటిఫికేషన్ పీడీఎఫ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందుగా అప్లై చేసుకోండి, తర్వాత ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో ఎయిర్ ఫోర్స్ అని టైప్ చేయండి. ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.